ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే లాస్ట్ రౌండ్కి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. సో సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందంటే శ్రావణి. కంగ్రాచులేషన్. సో ఇప్పుడు శ్రావణి ఏం చేయాలంటే నీతో పాటు అపోనెంట్ గా ఆడడానికి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ముగ్గురులో నుంచి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాం? ప్రియాంక. ప్రియాంక ఎవరో తెలుసా? ప్రియాంక రామ్మ. సెటప్ పోస్తే మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందామా? సెటప్ పిద్దాం అమ్మ. సెటప్ ఈ రౌండ్ లో నేను టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ కానీ ఆన్సర్ నువ్వు చేస్తావా లేకపోతే తను చేయాలనేది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి. ఓకే, టాపిక్ ఏంటంటే సినిమా. ఆ సినిమాలో యాక్ట్ చేసిన 2 హీరోలు. ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటావు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతాయి. ఎలా అవుతావు అంటే ఒకసారి ఇద్దరు పైకి చూడండి. ఈ టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ నువ్వు చేస్తావా తను చేయమంటావా? టాపిక్ సినిమా, 2 హీరోలు. కానీ ఒకవేళ చెప్పకపోతే బెలూన్ నేను ఎత్తి మీద పగిలిపోతుంది, నీ దగ్గర డబ్బులు మొత్తం అక్కడికి వెళ్ళిపోతాయి, ఎలిమినేట్ అయిపోతాం. ఓకే రెడీ? శ్రావణి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎవరు? రామ్ చరణ్, అల్లు అర్జున్. రైట్ ఆన్సర్. గోపాల. వెంకటేష్, పవన్ కళ్యాణ్. రైట్ ఆన్సర్. తడాకా. సునీల్, నాగ చైతన్య. రైట్ ఆన్సర్. ఊపిరి. నాగార్జున, సూర్యాల తమ్ముడు. అనకూడదు. కార్తిక్. నాగ చైతన్య డాడీ అంటే నాగార్జున. నాగార్జున, కార్తిక్. నాగార్జున కాదు, వాడి పేరు సరే పాస్కెళ్ళు. ఓకే. జోచితానంద. పాస్. ఈడో రకం ఆరో రకం. రాజ్ తరుణ్, విష్ణు. రైట్ ఆన్సర్. మసాలా. వెంకటేష్, రామ్. రైట్ ఆన్సర్. గమ్యం. అల్లరి నరేష్. పాస్. ఓకే. వేదం. అల్లు అర్జున్, మనోజ్. రైట్ ఆన్సర్. సో చెప్పాను కదా మొత్తం 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి సరిపోతుందని టైంలో. బట్ లాస్ట్ మూమెంట్ లో చెప్పలేకపోయావు. బట్ నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తనకి వెళ్ళిపోతున్నాయి. కంగ్రాచులేషన్. అండ్ నువ్వు మిస్ అయిపోయిన ఆన్సర్లు ఏంటో నేను ఒకసారి చెప్తానమ్మా. ఎవడు? రామ్ చరణ్, అల్లు అర్జున్. రైట్ ఆన్సర్ చెప్పావు. గోపాల, వెంకటేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. రైట్ ఆన్సర్. తడాక, నాగ చైతన్య, సునీల్. 3 ఆన్సర్ రైట్ ఆన్సర్ చెప్పావు. ఊపిరి, నాగార్జున, కార్తీక్ చెప్పావు. జోచితంద, నార రోహిత్, నాగశౌర్య. ఈడో రకం ఆడో రకం. విష్ణు, రాజ్ తరుణ్. కరెక్ట్ చెప్పావు. మసాలా, వెంకటేష్ గారు, రామ్. గమ్యం, అల నరేష్, శర్వానంద్. వేదం, అల్లు అర్జున్, మంచు మనోజ్. బాహుబలి ఒక్కటి చెప్పకుండానే పగిలింది అక్కడ. రే అదిగా నా సీత సేవ్. సో ఎలా అనిపించింది మొత్తానికి? నన్ను ముంచేసింది. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి. నువ్వు ఇంకో అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరిని సెలెక్ట్ చేసుకున్న ఇద్దరులో? నరేష్ దా. టాపిక్ చెప్పేస్తాను. టాపిక్ చెప్పిన తర్వాత నువ్వు చెప్పాలా తను చెప్పాలనేది నీ ఇష్టం. ఓకే, సో టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఇద్దరు ఎవరైనా సరే. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒకసారి పైకి చూడండి. రైట్, టాపిక్ చెప్పేస్తున్నాను. ప్రాంతానికి ఉన్న ఒక కొత్త పేరు చెప్తా, మీరు దాని పాత పేరు చెప్పాలి. లైక్ ఎలా అంటే హైదరాబాద్ అని చెప్తా, మీరేం చెప్పాలంటే భాగ్యనగరం అని చెప్పాలి. టాపిక్ కి ఆన్సర్ నువ్వు చెప్తావా తను చెప్పమంటావా? చెప్పండి. ఓకే నరేష్, నువ్వే చెప్పాలి ఆన్సర్లు. రైట్, రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వరంగల్. పాస్. మచిలీపట్నం. పాస్. విజయవాడ.
విజయవాడ హే హే విజయవాడ విజయవాడ చెప్పబోయ్ చెన్నై చెన్నై ట్రైన్ చెన్నై ఎక్స్ప్రెస్ చెన్నై ముంబై రాజమండ్రి కొచ్చి తిరువనంతపురం వైజాగ్ వైజాగ్ ఈ నెల వదిలేకరా ఎవరికైనా చూపించరా బాబు 2-3 జీకే బుక్లు 100 కోసం. మన ఆల్రెడీ చూపించే చేసుకొచ్చి అయినా చెప్పలే. ఓకే, నువ్వు మిస్ అయినవి ఏంటో చెప్తాను. వరంగల్ ఓరుగల్లు అంటారు దాన్ని, మచిలీపట్నం, బందర్, విజయవాడ, బెజవాడ, చెన్నై, మద్రాస్, ముంబై, బొంబాయి, రాజమండ్రి, రాజమహేంద్రవరం, కొచ్చి, కొచ్చిన్, తిరువనంతపురం, త్రివేంద్రం, వైజాగ్, విశాఖపట్నం, పుడుచ్చేరి, పాండిచ్చేరి. నీ దగ్గర డబ్బులు మొత్తం తనకి ఇచ్చే చెప్తాను ఫస్ట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. బై, టేక్ కేర్. ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు అన్నదే ఓర చూపులే రువ్వే పిల్ల ఏక వీర నువ్వులా ఉన్నవే. సో మిగిలిపోయింది భాను కాబట్టి భాను నిన్ను పంపిస్తాడా నువ్వు భాను పంపిస్తాడా తెలుసుకోవాలంటే భాను దా మదా. నేను టాపిక్ చెప్తాను, ఆ టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే హెల్మెట్ అయిపోతారు. ఎలా హెల్మెట్ అవుతారంటే ఒకసారి పై చూడండి. సో ఇప్పుడు నేను టాపిక్ చెప్పేస్తున్నాను. టాపిక్ ఏంటంటే మూవీ నేమ్ రీమిక్స్ సాంగ్. మూవీ నేమ్ చెప్తాను నేను. చెప్పిన తర్వాత మీరు ఏం చెప్పాలంటే పాత సాంగుల్ని ఈ కొత్త సినిమాల్లో రీమిక్స్ చేసిన సాంగ్లు కొన్ని ఉన్నాయి, ఆ సాంగ్ చెప్పాలి మీరు. ఓకే, ఈ టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ నువ్వు చెప్తావా తను చెప్పమంటావా? చెప్పాలి ఆబ్వియస్లీ, టాపిక్ అలాంటిది. మరి రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక లైలా కోసం సినిమా, ఆ సినిమాలో పాత సాంగ్ ఉంది రీమిక్స్ సాంగ్. చెప్పు. ఒక లైలా కోసం ఇది లేదుగా. రెడీ, రచ్చ సుప్రీం ఏమ్రా ముత్యాల చెమ్మ చెక్క సుప్రీం రైడ్ యమదంగా పాస్ పాస్ అని చెప్పు. సేవటబాకాయ్ ఓకే. సుబ్రహ్మణ్య పర్సేల్ ఒక లైలా కోసం తిరిగాను దేశం. సరే, నువ్వు మిస్ అయిపోయిన ఆన్సర్ నేను చూస్తాను. రచ్చ వానవాన వెల్లువాయి, సుప్రీం అందం ఇందోలం, రైడ్ దంచవేయమైన కూతుర, యమదొంగ ఒలమ్మి తెక్కరేగిందా, సేవటాపాకాయ్ ఆకాశంలో ఒక తార, సుబ్రహ్మణ్యం ఫర్సేల్ గువ్వా గోరింకతో గుండె జారి గల్లంతైంది, ఏమైందో ఏమో ఈ వేళ. డబ్బులు ఇచ్చాక అర్జెంట్గా. నువ్వు వెళ్తూ వెళ్తూ మా వాళ్ళ కోసం ఏదైనా డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళాలి. బాయ్రా, నువ్వు వెళ్ళు. ఇదంతా ఆది గారి తప్పులే, నీది కాదు. బై, ఆల్ ది బెస్ట్. నన్ను దూకనీరా నీ పౌరుషం పైన సై అందిరా వరసై కలిసే తొందర గుసిగులిపిన గుసగుసలను వినరా. జర జర పాకే విషంలా సర జర పైకి రారా